ఓపెన్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీలను అన్నిటిని కూడా చదువుకే కాదు సామాజిక చైతన్యానికి వేదికలు కావాలి. ఈ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్కి ఒక సామాజిక స్పృహతో పాటు సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళని నియమించాలి అని చెప్పి సామాజిక న్యాయాన్ని చేయడమే కాదు, చెప్పడమే కాదు, చేసి చూపించినాం. 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు, వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది. వాళ్ళ కుమార్ని ఒక దళిత బిడ్డని ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినాం. దళితుడని చెయ్యలే, ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడవుతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది. ప్రొఫెసర్ చక్రపాణి గారిని ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించడమంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాదు, తెలంగాణ సమాజానికి ఏమి కావాలనో ఆలోచించగలిగిన శక్తి ఉంది కాబట్టే ఈరోజు వారిని కూడా మనం వైస్ ఛాన్సలర్గా నియమించుకున్నాం. ప్రొఫెసర్ పురుషోత్తంని విద్యా కమిషన్లో ఈరోజు నియమించడము అని అంటే వారు చదువుకున్నారు కాబట్టి. ఇలా విద్యా కమిషన్ను మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటే అక్నూర్ మురళి ఐఏఎస్ ఆఫీసర్ని దానికి నియమించడమంటే, ఒక చారగొండ వెంకటేష్ని ఈ యూనివర్సిటీ విద్యార్థిని అందులో సభ్యుడిగా వేసినామంటే ఈరోజు వాళ్ళు చదువుకున్నారు, చైతన్యం ఉన్నది కాబట్టే ఈ సమాజానికి ప్రయోజనం చేకూరాలి అని ఈరోజు బాలలక్ష్మికి కూడా అవకాశం ఇచ్చినామంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఈరోజు దయాకర్ ఇక్కడ ఎమ్మెల్సీ కూర్చున్నాడంటే ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి రాణించిన విద్యార్థులు వీళ్ళందరూ. ఈ ఉస్మానియా యూనివర్సిటీ 4వ తరగతో 3వ తరగతో లేకపోతే 2వ తరగతో లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లను ఉత్పత్తి చేయడానికి కాదు, ఈ తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన మేధా సంపత్తిని ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఆశిస్తున్నాం. అందుకే ఇవాళ మిత్రులారా 21 సంవత్సరాలలో ఐఏఎస్లు ఐపీఎస్లై జిల్లా అధికారులుగా పరిపాలన సాగిస్తున్న ఈ సందర్భంలో ఒకనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 21 సంవత్సరాల ఓటు హక్కునిచ్చి 25 సంవత్సరాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అర్హత పెట్టారు. ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక కార్యాచరణగా ఒక ఉద్యమంగా ఆలోచన చేయండి. ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే శాసనసభలో 21 సంవత్సరాలు నిండిన యువకులు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండకూడదో ఒకసారి ఆలోచన చేయండి. యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది.